పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొగాకు రైతుల కన్నీరు, రోడ్డుపైకి చేరిన నిరసన జ్వాల. మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని ఒంగోలు కర్నూలు ప్రధాన రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటూ పొగాకు రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మార్చి 25న ప్రారంభమైన వేలం కేంద్రం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని రైతులు ఆరోపిస్తున్నారు. 100 బెల్లు అమ్మకానికి తెస్తే కేవలం 10% మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, మిగిలిన వాటిని తిరస్కరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. అర్ధరాత్రి వరకు వేలం కేంద్ర పడికప్పులు కాస్తున్నా ఫలితం ఉండటం లేదని, గిట్టుబాటు ధర మాట పక్కన పెడితే అసలు బేలను కొనే నాదుడే కరువారని, ప్రభుత్వమే తక్షణమే స్పందించి మమ్మల్ని ఆదుకోకపోతే మాకు ఆత్మహత్య శరణ్యమని అన్నారు. రైతుల ఆందోళనతో ఒంగోలు కర్నూలు రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలో దిగి రైతులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామనే హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమింపు చేశారు. అనంతరం వేలం కేంద్రం వద్ద చేరుకున్న రైతులకు అసిస్టెంట్ మేనేజర్ భరోసా ఇచ్చారు. రీజనల్ మేనేజర్తో పాటు ఉన్నతాధికారులు త్వరలోనే పొదిలి కేంద్రానికి చేరుకుంటారని, రైతులతో చర్చించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తారని తెలిపారు. ప్రస్తుతానికి పోలీసులు టాపిక్ను క్రమబద్ధీకరించగా ఉన్నతాధికారుల నిర్ణయం కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. నోటీస్ ఇవ్వాలి, మనకి రికమెండేషన్ ఇవ్వండి. ధరలు సరిగా లేవు, మన ధరలు పెంచని చెప్పి ఈ రైతులు పోయి వాళ్ళ సూపరెంట్ గారు ఎవరు ఉంటారు కదా, అధికారులు వచ్చి వాళ్ళకి వచ్చి 4,000 ఇచ్చిన కోట, 4,000 ఇస్తే 10,000కు 1,000 కొంటున్నాను. సూపరింటెండెంట్ గారిని అడిగితే 20,000 కొనిస్తామనుకున్నాను, వైపు నుంచి బేలు తగ్గిస్తా ఉంటుంది. ఈ బేలు ఎట్ట పోవాలి? ఈ బేలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అండి. ఒక బేలు ఇంటికి పోవాలంటే ఇక 5 కేజీలు 10 కేజీలు ఆరిపోద్ది. 10 కేజీలు ఎంత? 200 కాడికి వేసుకుంటే 2,000 రూపాయలు. ఒక బేలు ఇంటికి పోవాలని ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత? రాను 150, పోను 300 రూపాయలు అది పడుతుంది. మరి అది ఎట్లా? అది ఆయన గారిని అడిగితే ఆయన ఏమంటాడు, నేను 120 అనుకుంటాను తెమ్మన్నాను. రైతులకు 4,000 ఇస్తే 1,000 కూడా పడతాం. అది 100కి శాట పడుతుంటారు. అందుకు ఆశాము 100కి 1,000 కూడా 100. అందుకని ఆపు చేస్తాం. రేటు గిట్ట చేసిన మేము ఒప్పుకున్నాం, దానికని ఆపు చేస్తాం. చెప్పండి, అది కాదు మమ్మల్ని రోడ్డు మీదకి నీళ్ళ ఉండేది. మేము రెయిన్బోలు కట్ట చేసి చేమ దోమ బతకాలని మేము ఉండేది, బతికేది ఏం బతుకుంది?
ఆర్ఎం గారు వస్తారు. ఆర్ఎం గారును ఐటీసీ కంపెనీ పెద్దవాళ్ళు, సరేనా? వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి వెళ్తాం, సరేనా? కొంచెం అటు ఇటు రండి, నీళ్ళకి రండి. వచ్చిన తర్వాత వెళ్తాం. కొద్దిగా ఆర్ఎం గారు వచ్చిన తర్వాత మీకు విషయం చెప్తారు. అప్పుడు దాకా కొద్దిగా ఓర్పుగా ఓపికగా పట్టండి. ఉండండి, దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి ఎవరు కూడా రోడ్డు మీదకి రావద్దండి. ఆర్ఎం గారు వస్తున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. మీరు అన్ని విధాల కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, రైతు